వీకర్ మైనారిటీ క్యాస్ట్ పీపుల్ విల్ గెట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద మెజారిటీ పీపుల్. సో అంబేద్కర్ ఏమని చెప్పాడు అంటే 1948లో ఉంది కదా కమిషన్, లింగ్విస్టిక్ స్టేట్స్ మీద కమిషన్ ని బట్టి ఏం చెప్పాడంటే స్మాల్ స్టేట్స్ ఉంటే వాళ్ళు ఎమర్జెన్సీ టైంలో వీక్ అవుతాయి, బిగ్ స్టేట్స్ ఉండేలానే చూడండి అన్నారు. కానీ ఆఫ్టర్ ఎస్ఆర్సి రిపోర్ట్ వచ్చిన తర్వాత తను ఫేవరబుల్ గా ఆన్సర్ చేశారు అన్నట్లు. ఆయన ఆయన ఒక బుక్ ని రాశారు, థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే బుక్ లో ఆయన స్మాలర్ స్టేట్స్ మీద తన ఒపీనియన్ ని ప్రకటించారు. Ambedkar believed that the formation of smaller states will ensure effective governance in the states and the weaker minority caste people will get protection from the majority people. సో వీకర్ మైనారిటీ ఎందుకు సపోర్ట్ చేశారంటే వీకర్ మైనారిటీ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేయబడతారు స్మాలర్ స్టేట్స్ లో ఉన్నప్పుడు అనేసి అన్నాడు. అంబేద్కర్ వన్ స్టేట్ వన్ లాంగ్వేజ్ ఫీలింగ్, వన్ లాంగ్వేజ్ అండ్ వన్ స్టేట్ మీన్స్ ఓన్లీ వన్ స్టేట్ విత్ పీపుల్ ఆఫ్ వన్ లాంగ్వేజ్. One state and one language means there can be many states with one language. Ambedkar gave preference for the second concept. సో అంబేద్కర్ ఏమని చెప్పిండంటే ఒక లాంగ్వేజ్ ఒక స్టేట్ కి కంటే ఒక స్టేట్ లో ఎన్ని లాంగ్వేజెస్ అయినా ఉండొచ్చు అనేసి అంబేద్కర్ దానికి సపోర్ట్ చేశారు. వన్ స్టేట్ హ్యావింగ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అనే దానికి అంబేద్కర్ గారు సపోర్ట్ చేశారు. అంబేద్కర్ పాయింట్స్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద లింగ్విస్టిక్ స్టేట్స్ ఇస్ గుడ్, బట్ ఇఫ్ సచ్ ఫార్మేషన్ మేక్స్ లాస్ టు ఏ వన్ రీజియన్ దెన్ ఇట్ ఈస్ బిగ్గర్ టు క్రియేట్ 2 or more స్టేట్స్ విత్ వన్ లాంగ్వేజ్. ఆయన ఏమని చెప్పిండంటే ఎవరికైనా లాస్ అయితే ఒకే లాంగ్వేజ్ మీద ఒకే స్టేట్ అని కాకుండా ఒక లాంగ్వేజ్ మీద ఒకటి లేదా 2-3 ఇట్లా స్టేట్స్ ని క్రియేట్ చేయవచ్చు అనేసి చెప్పిండు. అంబేద్కర్ ఒపైన్డ్ దట్ ద ఫార్మేషన్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ షుడ్ బ్యాలెన్స్ ద మార్ఫోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది స్టేట్స్. ఫర్ దిస్ ఈ ప్రపోజ్డ్ 3 మెట్రిక్స్: పాపులేషన్, జాగ్రఫికల్ ఏరియా, ఫినాన్షియల్ సెల్ఫ్ రిలయన్స్. 3 పాయింట్స్ కన్సిడర్ చేయాలి మీరు ఎప్పుడైతే ఒక స్టేట్ ని ఫామ్ చేస్తారో. అప్పుడు ఏంటంటే జనాభా చూడాలి అన్నారు, జాగ్రఫికల్ ఏరియా చూడాలన్నారు, ఫినాన్షియల్ గా సెల్ఫ్ రిలయన్స్ వాళ్ళు ఎంత వరకు ఉంది స్టేట్ అనేది చూడాలని చెప్పిండు. జనాభా, ప్లేస్, డబ్బు ఈ 3 చూడమని చెప్పిండు. హీ ఆల్సో సజెస్టెడ్ దట్ సమ్ ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్ ఫర్ హౌ మెనీ స్టేట్స్ కెన్ బి డివైడెడ్ విత్ వన్ లాంగ్వేజ్ స్పీకింగ్ పాపులేషన్. మెజారిటీ మైనారిటీ రేషియో చూడాలన్నారు. దే నీడ్ ఫర్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్, the sentiments of various regions, need of different regions. సో మెజారిటీ మైనారిటీ రేషియో చూడాలి, మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ చూడాలి, ఎఫెక్టివ్ గా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, మళ్ళీ రెండు ప్లేసెస్ యొక్క సెంటిమెంట్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ వాళ్ళ నీడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా. ద ప్రపోర్షన్ ఆఫ్ ద మెజారిటీ అండ్ మైనారిటీ పాపులేషన్ డిక్రీజెస్ ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద స్టేట్ ఇంక్రీజెస్. మెజారిటీ అండ్ మైనారిటీ పాపులేషన్ అనేది ప్రపోర్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు అంటే స్టేట్స్ పెరుగుతా ఉన్నప్పుడు. సో దిస్ poses a threat to the safety of minority. Majority people are more likely, many express discrimination against minorities. That is why Ambedkar believed that states should be smaller. సో ఏంటంటే ఇప్పుడు హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ జనాభా ఎక్కువ ఉండి లోయర్ క్యాస్ట్ వాళ్ళు తక్కువ ఉంటే వాళ్ళు చాలా డిప్రెస్డ్ అవుతారు అన్నట్లు, వాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా అయిపోతుంది వీళ్ళ మీద. సో అందుకని అట్లా మంచిది కాదని చెప్పిండు. ఇన్ డిసెంబర్ 1955 అంబేద్కర్ ఒపైన్డ్ దట్ ద మహారాష్ట్ర షుడ్ బి డివైడెడ్ ఇంటూ 3 స్టేట్, మధ్యప్రదేశ్ ఇంటూ 2 స్టేట్స్. మహారాష్ట్రనేమో 3 స్టేట్స్ గా, మధ్యప్రదేశ్ ఏమో 2 స్టేట్స్ గా, బీహార్ 2 స్టేట్స్ గా, యూపీ 3 స్టేట్స్ గా. మహారాష్ట్ర, యూపీ 3 స్టేట్స్ కావాలి, మధ్యప్రదేశ్, బీహార్ 2 స్టేట్స్ గా డివైడ్ అవ్వాలి అని చెప్పాడు. Because Hyderabad there is a middle of the India and has pleasant climate and more elevation from mean sea level and also has favorable conditions for defense. Made to him opined that Hyderabad should be second capital of country. సో హైదరాబాద్ ని సెకండ్ క్యాపిటల్ గా ఉండాలి అన్నది ఎవరు అని అడుగుతాడు బెట్టు, అది వచ్చేసి అంబేద్కర్ గారు. అంబేద్కర్ ఆల్సో స్టేటెడ్ ఇన్ హిస్ బుక్ దట్ హైదరాబాద్ షుడ్ బి మేడ్ యాజ్ ది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ స్టేటెడ్ దట్ ఈవెన్ దో ద లింగ్విస్టిక్ బేస్డ్ states are necessary, the creation of small states should be done on a scientific basis and for the benefit of the people but not for the sake of selfish interest and conspiracy politics. ఇదంతా ఒకటే చెప్పిండు. ఏమని చెప్పిండంటే ఆయన మొత్తం దేనికి సపోర్ట్ చేసిండంటే వన్ స్టేట్ వన్ లాంగ్వేజ్ కి సపోర్ట్ చేసిండు. మళ్ళీ అవి 3 పాయింట్స్ మేజర్ గా చూసుకోవాలి ఇందులో మనం ఏంటంటే పాపులేషన్, జియోగ్రాఫికల్ ఏరియా అండ్ సెల్ఫ్ రిలయన్స్ ఎంత వరకు ఉంది అనేసి. సో మహారాష్ట్రను యూపీని 3 స్టేట్స్ గా భాగించాలన్నాడు, మధ్యప్రదేశ్, బీహార్ వచ్చేసి 2 స్టేట్స్ గా ఉండాలని చెప్పిండు. హైదరాబాద్ అనేది డిఫెన్స్ కి మంచిగా పనిచేస్తుంది కాబట్టి హైదరాబాద్ ని సెకండ్ క్యాపిటల్ చేయాలి అనేసి చెప్పిండు. సో 2 ప్లేసెస్ కి బెనిఫిట్ అయ్యేలా ఉండాలి అని సెల్ఫిష్ గా ఉండకూడదు అనేసి చెప్పిండు.
ఇంకొకటి రెస్పాన్సెస్ ఆఫ్ వేరియస్ లీడర్స్ అండ్ ఎస్ఎఫ్సి రికమెండేషన్స్. కేవీ రంగారెడ్డి, హైదరాబాద్ స్టేట్ మినిస్టర్ అయినా. సో ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ హ్యాస్ షోన్ గ్రేట్ పొలిటికల్ విజ్డమ్ బై రికమెండింగ్ ఏ సెపరేట్ Telangana state. He said in Delhi, 22nd October 1955, that no one wishes to form Vishalandra after 6 years, when Telangana is self-sufficient. After forming, Telangana's income is 4 crores more than Andhra, which can be used for different welfare programs. If Vishalandra forms, this won't be possible. Therefore, it is not necessary to oppose Telangana with the illusion that Vishalandra will come and uplift something. So, కేవీ రంగారెడ్డి తెలంగాణకి పాజిటివ్గా చెప్పిండు. ఏమనంటే కొన్ని ఇయర్స్ 6 years తర్వాత మీరు ఫామ్ చేయమంటున్నారు కదా, అప్పుడు ఎవరికి కావాలి విశాలాంధ్ర, అప్పటికి మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటాము. ఇప్పటికే మన దగ్గర 4,000 ఉన్నాయి, ఆంధ్ర వాళ్ళ 4 కోట్లు ఉన్నాయి, ఆంధ్ర వాళ్ళకంటే ఎక్కువగానే ఉన్నాయి మనకి. ఇంకా వాళ్ళు వచ్చి ఏమో పీకుతారనేసి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేసి చెప్పిండు. నెక్స్ట్ వచ్చేసి బెజవాడ గోపాల్ రెడ్డి వచ్చేసి సీఎం ఆఫ్ ఆంధ్ర స్టేట్. ఆయన ఏం చెప్పిండంటే, ఇట్ కోయంబత్తూర్ మీటింగ్ హీ అపీల్డ్ టు ద ఆంధ్ర పబ్లిక్ నాట్ టు గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఓవర్ ద డిలే ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ విశాలాంధ్ర అండ్ యాక్సెప్ట్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కమిషన్ ఇన్ బ్రాడ్ టర్మ్స్. వాడు ఏం చెప్పిండు, అరే మీరు ఏం కంగారు పడకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అవుతుంది, చల్లగా కూల్గా ఉండండి అనేసి బెజవాడ గోపాల్ రెడ్డి చెప్పిండు. నెక్స్ట్ అయ్యదేవర కాళేశ్వరరావు వచ్చేసి విశాలాంధ్ర మహాసభ ప్రెసిడెంట్ అయినా. హీ సెడ్ దట్ ద ఫజల్ అలీ కమిషన్ హ్యాస్ done a great injustice to the Andhra people by not recommending the establishment of Vishalandra immediately. As many people, leaders have already accepted the formation of a Vishalandra before the commission, it is not necessary to take their decision again. Under any circumstances, formation of Vishalandra won't be postponed. ఈయన ఏమన్నాడంటే, అరే అందరూ విశాలాంధ్రకి ఇంత పాజిటివ్గా ఉన్నా ఇంత డిలే చేస్తారు, పోస్ట్పోన్ చేయడం భావ్యమేనా అన్నట్లు అయ్యదేవర కాళేశ్వరరావు మాట్లాడిండు. ఈయన విశాలాంధ్ర మహాసభ ప్రెసిడెంట్ ఆ టైంలో. పాగపుల్లారెడ్డి గద్వాల్, విశాలాంధ్ర మహాసభ సెక్రటరీ. హీ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు పోస్ట్పోన్ ద సేమ్. వాడేంటి విశాలాంధ్ర వీడు కూడా పోస్ట్పోన్ కావద్దని చెప్పిండు. ఫార్మేషన్ ఆఫ్ విశాలాంధ్ర ఫర్ 5 years ఆల్సో సెడ్ దట్ ఆంధ్ర అండ్ హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ should be made a strong resolution by supporting a formation of Vishalandra. వాడు ఎప్పుడు అన్నాడు, 1961లో మీ డిసిషన్ తీసుకోండి అన్నాడు కదా, 1961 వరకు ఎందుకు ఆగడము అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. పాగపుల్లారెడ్డి ఆల్సో సపోర్టెడ్ విశాలాంధ్ర. అయ్యదేవర కాళేశ్వరరావు ఆల్సో విశాలాంధ్ర. పాగపుల్లారెడ్డి ఉన్నాడు కదా, పాగపుల్లారెడ్డి ఇప్పుడు విశాలాంధ్ర అంటాడు, 69లో విశాలాంధ్ర అంటాడు, కానీ 73లో 74లో 72లో అనుకుంటా ఆంధ్ర మూమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ సపరేట్ తెలంగాణ కావాలని అంటాడు. దీని గురించి వస్తుంది తర్వాత. ఓకే. ఈ బెజవాడ గోపాల్ రెడ్డి ఏమో కంగారు పడకండి అన్నాడు, కేవీ రంగారెడ్డి అవసరం లేదనేసి అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి తెన్నేటి ఏ ఇయర్ లో తెలంగాణ అంటాడు ఏంటి, పాగపుల్లారెడ్డి ఎప్పుడు సపరేట్ తెలంగాణ అంటాడు? జయాంధ్ర మూమెంట్ అప్పుడు, జయాంధ్ర మూమెంట్ 1972 73 అప్పుడు. So next, Tenneti Vishwanathan, Andhra leader, he stated that SRC arguments are in favor of Vishalandra and its verdict in favor of separate Telangana. వాడు ఏమని చెప్పిండంటే, తెన్నేటి విశ్వనాథం ఏం చెప్పిండంటే, దాని ఆర్గ్యుమెంట్స్ ఏమో విశాలాంధ్రకి సపోర్టివ్గా ఉన్నాయి, అది వర్డిక్ట్ చేసేదేమో వర్డిక్స్ మీన్స్ సపరేట్ తెలంగాణకు ఉంది. వర్డిక్స్ అంటే ఏంటి, గూగుల్ చేయండి. తీర్పు అంటారు తెలుగులో. ఓకే, అది ఆర్గ్యుమెంట్. ఓకే, ఈయన మంచిగా చెప్పిండు. తెన్నేటి విశ్వనాథం ఏం చెప్పిండంటే, ఎస్ఆర్సి ఆర్గ్యుమెంట్ చేసింది విశాలాంధ్రకి సపోర్టివ్ గా, కానీ దాని తీర్పు వచ్చేసి తెలంగాణకి సపరేట్ తెలంగాణకి దానికి ఉంది, అటువైపు ఉంది అనేసి చెప్పిండు తెన్నేటి విశ్వనాథం, ఈయన ఆంధ్ర లీడర్. నెక్స్ట్ జేవి నరసింహారావు ఏం చెప్పిండు, ఈయన హైదరాబాద్ పిసిసి ప్రెసిడెంట్. జేవి నరసింహారావు పిసిసి appealed that the majority of Telangana people desiring a separate Telangana state and that the commission should accept strong impartial recommendations. JV Narasimha Rao became the Hyderabad PCC president after Swami Ramananda Tirtha. సో ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా జేవి నరసింహారావు, ఆయన స్వామి రామానంద తర్వాత ఆయనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్. ఆయన ఏం చెప్పిండంటే, సో హైదరాబాద్ పీపుల్ అందరికి సపరేట్ తెలంగాణ కావాలరా అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ రికమెండేషన్స్ ని కన్సిడర్ చేయండి అన్నట్లు జేవి నరసింహరావు మాట్లాడాడు.
Telangana leaders letter to Nehru seeking Vishalandra. 50 Congress leaders from Telangana sent a letter to Nehru demanding the immediate establishment of state of Vishalandra with Hyderabad has its capital. Signatories include Valluri Bashwaraju, Pagapullareddy, B.V. Gurumurthy and others. ఆంధ్ర పత్రిక 21st October 1955 ప్రకారం ఏమైందంటే తెలంగాణ లీడర్స్ లెటర్స్ నెహ్రూ సీకింగ్ విశాలాంధ్ర. తెలంగాణ లీడర్స్ రాసిరంట, వీళ్ళకి బుద్ధి లేదు. 50 కాంగ్రెస్ లీడర్స్ ఫ్రమ్ తెలంగాణ సెంట్ ఏ లెటర్ టు నెహ్రూ డిమాండింగ్ ద ఇమీడియట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విశాలాంధ్ర విత్ హైదరాబాద్ క్యాపిటల్. సిగ్నేచరీస్ ఇంక్లూడ్ వల్లూరి బసవరాజు. ఎవరెవరు సైన్ చేసిరంటే వల్లూరి బసవరాజు, పాగపుల్లారెడ్డి, బివి గురుమూర్తి, వీళ్ళందరూ కూడా సైన్ చేసి పంపించారు 50 మంది. ఎప్పుడు అంటే 21st October 1955 నెహ్రూకు పంపించారు, మాకు విశాలాంధ్రనే కావాలి అని. ఆంధ్ర పేపర్స్ ఓన్లీ ఏం ఈజ్ టు ఎస్టాబ్లిష్ విశాలాంధ్ర. ఆంధ్ర మ్యాగజైన్ వర్క్డ్ హార్డ్ టు ఎస్టాబ్లిష్ విశాలాంధ్ర. ఇట్ ఈస్ ప్రొవోక్డ్ ఆంధ్ర లీడర్స్ అండ్ పబ్లిక్ బై పబ్లిషింగ్ ఫాల్స్ న్యూస్. వాళ్ళు ఏంటంటే ఫాల్స్ న్యూస్ ప్రింట్ చేసుకుంటా వాళ్ళు ఓన్లీ అదే కావాలి, మాకు విశాలాంధ్రే కావాలి అన్నట్లు చూపించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఇట్ ఈస్ రీజనబుల్ టు హ్యావ్ two states to Telangana people because they are more in number in India after Hindi speaking people. Gave two important reasons to have two Telugu states. This is good for public but not for some politicians. The formation of two states will help the administration to become more committed. So ఏంటంటే వాడు ఏం చెప్పిండంటే హిందీ ఎందుకు అన్ని తెలుగుతావు, హిందీ మాట్లాడే తర్వాత తెలుగు మాట్లాడే పీపులే చాలా మంది ఉన్నారు కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళతో రెండు రాష్ట్రాలు ఉండొచ్చు. ప్రజలను చూసి ఫామ్ చేయాలి స్టేట్ అనేది, పొలిటీషియన్స్ ని దృష్టిలో పెట్టుకోవద్దు అనేసి చెప్పిండు. అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది స్మాల్ స్టేట్స్ ఉండడం వల్ల అనేసి చెప్పిండు. ఎవరు చెప్పారంటే మర్రి చెన్నారెడ్డి చెప్పిండు. రాజ్భవన్ కండెమ్స్ ద న్యూస్ దట్ నిజాం ఇస్ ఫేవర్ ఆఫ్ విశాలాంధ్ర. రాజ్భవన్ denies report in the local press that Hyderabad Raj Pramukh Nizam was in favor of formation of Vishalandra and also condemned that he held talks with Andhra CM regarding the same. He said the news was unlikely because the restructuring of the states was a matter for the Indian government. ఏంటి కండెమ్డ్ అంటే? హలో, నేనే చదువుకుంటానా, ఉన్నారా? అంటే ఖండించడం, అయితే దీన్ని మేము ఖండిస్తున్నాం అని అంటారు కదా. ఓకే 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 Rajbhavan denies reports in the local press that Hyderabad Raj Pramukh Nizam was in favor of. ఓకే, రాజ్భవన్ డినై చేసింది ఎందుకంటే నిజాం ఫేవరబుల్ గా ఉన్న న్యూస్ ని స్ప్రెడ్ చేసిరు. నిజాం ఎందుకు ఫేవరబుల్ గా ఉంటాడు అన్నట్లు ఇది. సో he said that the news was unlikely because the restriction the news was the matter of Indian government. గోల్కొండ మ్యాగజైన్. సో ఈ న్యూస్ అంతా గోల్కొండ మ్యాగజైన్ లో వచ్చింది 8th November 1955 లో. తెలంగాణ కన్వెన్షన్ ఎట్ ప్రతాప్ గిరిచి కోటి. తెలంగాణ కన్వెన్షన్ ఎట్ ప్రతాప్ గిరిచి కోటి. More than 1,000 delegates from all over Telangana attended the Telangana convention under the leadership of Nizamabad MP Harish Chandra on 23rd November 1955 at Pratap Girji Koti and asked the central government to immediately set up the Telangana state. సో ఈ ప్రతాప్ గిర్జీ కోటి తెలంగాణ కన్వెన్షన్ అనేది తెలంగాణకి సపోర్టివ్ గా ఉంది. దీన్ని ఫామ్ చేసిన వాళ్ళు నిజామాబాద్ ఎంపీ హరీష్ చంద్ర. ఎప్పుడు అంటే 23rd November 1955. Letters from Sangam Lakshmibai to central ministers, assistant ministers and Hyderabad PCC women's convener Sangam Lakshmibai wrote letters to PM Nehru, Congress president. సో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి నెహ్రూ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ దేబార్ అండ్ అదర్ కాంగ్రెస్ లీడర్స్ లైక్ మౌలానా ఆజాద్ అండ్ పంత్ మెన్షన్ దట్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ ఆర్ విషింగ్ ఫర్ ద సపరేట్ స్టేట్. సో సపరేట్ స్టేట్ కావాలని కోరుకుంటున్నారు అనేసి సంగం లక్ష్మీబాయి చెప్పింది. మాడపాటి హనుమంతరావు వచ్చేసి తెలంగాణ డిక్లరేషన్ అనౌన్స్మెంట్. మాడపాటి హనుమంతరావు ఇనిషియల్లీ సపోర్టెడ్ విశాలాంధ్ర బట్ చేంజ్డ్ హిస్ వ్యూ ఆఫ్టర్ సీయింగ్ ఎస్ఆర్సీ రిపోర్ట్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఫైనల్లీ సపోర్టెడ్ సపరేట్ తెలంగాణ. ఫస్ట్ లో మాడపాటి హనుమంతరావు ఫస్ట్ విశాలాంధ్ర అనుకున్నాడు, కానీ ప్రజలు దానికి అనుగుణంగా లేరు కాబట్టి సపరేట్ తెలంగాణ కావాలి అనేసి ఆయన చెప్పాడు. హైదరాబాద్ మేయర్ Sahabuddin Ahmad Khan. Hyderabad Mayor Sahabuddin Ahmad Khan said that with the opposition of Telangana people, Vishalandra can never be formed. అబ్బో, మేయర్ ఏం చెప్పిండంటే పీపుల్ వాళ్ళు పాజిటివ్ గా లేరు, అపోజ్ చేస్తున్నారు కాబట్టి అసలు విశాలాంధ్ర ఫామ్ కాదు అనేసి హైదరాబాద్ మేయర్ షహాబుద్దీన్ అహ్మద్ ఖాన్ చెప్పిండు. ఇది గోల్కొండ మ్యాగజైన్ ని బేస్ చేసుకొని ఉంది November 1955 లో. సో ఐ నీడ్ 2 minutes బ్రేక్ టు స్టార్ట్ హిస్టరీ. విన్నరా? హలో.
ఉన్నారా ఓకే దీంట్లో ఏమైనా క్వశ్చన్స్? ఓకే, బిఆర్ అంబేద్కర్ ఎస్ఆర్సి ఫార్మేషన్ స్మాలర్ స్టేట్స్ గురించి ఏమన్నాడు అంటే ఇనిషియల్ గా వద్దన్నాడు, తర్వాత అదే బెటర్ అన్నాడు. సింపుల్ చెప్పాలంటే ఇతని బుక్ ఏంటి? థాట్స్ అండ్ లింగ్విస్టిక్ స్టేట్స్. థాట్స్ అండ్ లింగ్విస్టిక్ స్టేట్స్ ఎప్పుడు రాశాడు? ఎప్పుడు? 1955 డిసెంబర్ 1955 లో రాశాడు. అతను ఏమన్నాడు తన స్లోగన్ లాగా ఏంటి? 1 state 1 language. అవును, 1 language 1 state కూడా ఇచ్చాడు. తక్కువ అది పెట్టొద్దు. 1 state 1 language. అందుకే నేను చెప్పినా కదా, ఒక స్టేట్ లో ఎన్ని లాంగ్వేజెస్ అయినా ఉండొచ్చు. ఫస్ట్ స్టేట్ పెద్దది కాబట్టి స్టేట్ నే తీసుకోవాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎన్ని స్టేట్స్ అయినా ఉండొచ్చు. ఫస్ట్ అయితే 1 state వస్తుంది. రోజా స్పీడ్ గా కానీ డిస్కషన్. ఓకే, క్వశ్చన్స్ మీరు అడగండి. ఎస్ఆర్సీ మెన్షన్, నేను అడుగుతా వినండి. ఎస్ఆర్సీ మెన్షన్ చేసింది కదా, ఆ డిస్ట్రిక్ట్స్ లలో మన తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కాకుండా పక్కన ఉన్న కృష్ణా డిస్ట్రిక్ట్స్ నుంచి 2 ప్లేసెస్ ని తీసుకున్నారు. అవేంటి? బీదర్, మునగాల. మునగండి బీదర్ పోయి. సరే, ఇప్పుడు స్వామి రామానంద తీర్థ తర్వాత కాంగ్రెస్ కమిటీ లీడర్ ఎవరు? వెరీ గుడ్. కేవీ రంగారెడ్డి తెలంగాణకి సపోర్ట్ చేశారా, అపోజ్ చేశారా? సపోర్ట్. అయ్యదేవర కాళేశ్వరరావు, విశాలంగా ఆడు ఏదో వరంగల్ మీటింగ్ లో అయ్యవారు కాళేశ్వరరావు తోటే సాల్వ్ అవుతుంది. తెలంగాణ కించపరిచిగా అయితే మాట్లాడతాడు. ఆడే కదా. ఆడే. పాగ పుల్లారెడ్డి వాడు కూడా అప్పుడు జై తెలంగాణ. ఓకే, అప్పుడు జయాంధ్ర జయ తెలంగాణ కాబట్టి అప్పుడు జయ తెలంగాణ ఉంటాడు. లేదంటే అప్పుడు కూడా బిస్కెట్ ఇస్తాడు వాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళు తెలంగాణ లీడర్స్ అందరూ నెహ్రూకి లెటర్ రాస్తారు కదా, అందులో 50 మెంబర్స్ సైన్ చేసి పంపిస్తారు కదా, అందులో ఉన్న 3 మెంబర్స్ పేర్లు చెప్పండి. బివి గురుమూర్తి, వల్లూరి బసవరాజు, పాగపుల్లారెడ్డి. బసవరాజు. ఓకే, సో ఇక 2 minutes బ్రేక్. ఓకే, ఫోన్లు కట్ చేయకండి, మళ్ళీ వేస్తే టైం